సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో జంపింగ్ల జాతర కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మరో 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరతారనే చర్చ కొనసాగుతోంది. గతంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్పించుకోవడంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, గతంలో చాలా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, అట్లాగే దానం నాగేందర్, ఎన్నికలు అయిపోయిన తెల్లారే భద్రాచలం ఎమ్మెల్యే, వరుసగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఏకంగా మీ ముఖ్యమంత్రి చెప్పారు, డోర్లు ఓపెన్ చేశాం, ఎంతమంది వచ్చి చేరితే అంతమంది చేరుతారు. కానీ మీరే గతంలో 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, మీ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే తీవ్రంగా వ్యతిరేకించిన మీరు ఎందుకు అదే సంస్కృతిని తిరిగి తీసుకొచ్చినారు? ఇక్కడ ఏమైందంటే ఏదో కోడి అట వచ్చి ఎన్నో చికెన్ షాప్ ముందర తొడగొట్టినట్టుగా వాళ్ళు ఏం చేసిండ్రు, మేము గెలిచినాక సాఫీగా 64 నంబర్ వచ్చింది. మాకు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టినాం. ఇంతలో అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పటికే వాళ్ళు ఆగుతలేరుగా. అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇది ఉండదు, వీళ్ళ గవర్నమెంట్ ఉండదు, కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోతాడు, మేము అవుతాము అని బీజేపీ వాళ్ళు దిక్కు నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఇట్స్ ఏ నంబర్ గేమ్. అయినా మేమన్నా అప్పుడే చెప్పిండ్రు రేవంత్ అన్న, మేము ఫిరాయింపులను ప్రోత్సహించాం. అప్పటికి చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, ప్రోత్సహించాము. బట్ మీరేమన్నా కనుక ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా మా గేట్లు తెరిస్తే మాత్రం మేము గేట్లు తెరిస్తే బీభత్సంగా ఉంటుందని అప్పుడే చెప్పిండ్రు. సో అది జరిగినాక కూడా ఇంకా వినకుండా మీరు అన్నారు కదా, మీరు చెప్పిన పేర్లలో ఒక అతను కూడా అట్లనే మాట్లాడిండు. తర్వాత ఏం జరిగిందో చూసినాం కట్ చేసినాక. తర్వాత వాళ్ళు 39 వచ్చింది, హుందాగా ఉండండి, మీరు మంచి ప్రతిపక్ష హోదా, మీకు ఏదైతే మీరు చేయలేకపోయినో అవన్నిటి మీద సమస్యల మీద కొట్లాడండి, ధర్నా చౌకుంది, ధర్నాలు చేసుకోండి అని చెప్పినాం. వినకుండా మీ దాంట్లో షిండేలు తయారవుతుండ్రు, మీద ఆడికెళ్ళి ఉపద్రవం వస్తుంది, ఉత్తర తెలంగాణ పోతుంది, దక్షిణ తెలంగాణ ఎదురు తిరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు అటాకులు. సో అట్లాంటప్పుడు అయినా కూడా మేము ఎక్కడ కూడా మేము రండి అని చెప్పి మేమేం పిలుస్తలేం కదా. ప్రజాపాలనలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి అక్కడ ఒక పార్టీ ఉనికి పోతోంది కాదు, ఇంటి పార్టీ అయిపోయింది, క్లోజ్ అవుతోంది. తర్వాత వాళ్ళ దారి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చూసుకుంటున్నారు నేషనల్ పార్టీస్లలో. సో వాళ్ళంతలో వాళ్ళు వస్తాము అన్నప్పుడు మేము తీసుకోలేదు అనుకోండి, ఇంకో పార్టీకి పోతారు. సో ఇదే నంబర్ గేమ్ ఎప్పుడైనా సరే. సో అవతలవాడు బలపడుతున్నాడు అన్నప్పుడు మనం ఎందుకు బలంగా ఉండకూడదు? సో వస్తున్నారు, వాళ్ళకు పాలన మెచ్చి ప్రజలతో కలిసి పనిచేద్దాం అనుకున్నారు, వస్తున్నారు, వీఆర్ వెల్కమింగ్ దెమ్. దాంట్లో పెద్ద ఏముంది అంటే 2 సార్లు చూసినాం మనము. అప్పుడు ప్రశ్నించని మీరందరూ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అంటూ ఉంటారు. 2 దఫాలుగా 23 మందిని తీసుకుంటా ఉంటే కూడా అందరు కూడా చేస్తున్నట్టుగా చూసుకుంటా కూర్చున్నారు. 90 మొన్నటిసారి అయితే 90 పైన వచ్చినాక కూడా మేము సెంచరీ కొడతామని చెప్పి కొట్టలేకపోయిండు. 104 మందితో ఇవాళ 105 మందిని అంటే మా దాంట్లో గెలిచిన వాళ్ళని కూడా తీసుకున్నాడు. మరి ఆ రోజు ఏమైంది? మీ విలువల గురించి నైతిక విలువలు లేవు మీకు, అట్లా తీసుకుంటారు, మేము కోర్టుకు పోతాం. ఎస్ యూ హ్యావ్, పోండి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అనుమానాలు ఉన్నాయా, లేకపోతే రేపు పొద్దున బీఆర్ఎస్ వైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్న భయంతో ఈ చేరికలు చేసుకుంటారా? అట్లేం లేదు. ఇప్పుడు భయం ఉన్నది వాళ్ళకు. ఫామ్ హౌస్కి పిలుచుకొని అందరిని ఎమ్మెల్యేలను పిలిచి రండి రానని పిలుచుకున్నప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళు మనోళ్ళు, రానోళ్ళు ఎటో పోతున్నట్టున్నారనే ఉద్దేశం ఆయనకు ఒక అవగాహన కొద్దామని అట్లా పిలుచుకున్నాడు. భయపడాల్సింది వాళ్ళు. పీపుల్ హ్యావ్ గివెన్ క్లియర్ మ్యాండేట్. మాకు ఇప్పుడు 70 మందితో ఉన్నాం, మాకేం అవసరం లేదు. ఫుల్ నెంబర్ ఉంది అంటే వాళ్ళంతా వాళ్ళు వస్తాము అని చెప్పి కలిసి మీ ప్రభుత్వంతో పనిచేస్తామంటే ఎస్ విల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. ఇవాళ రేపు పొద్దున మేము అమలు చేయబోయే, మీరు ఇందాక మనం అనుకున్న కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ కోసం పాలన అందించాలనుకున్నప్పుడు మంచి వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు చేరువ మేము కూడా భాగమైతే మన ఎమ్మెల్యేలు కలిసి వచ్చి మీకు కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటాము అన్నప్పుడు వై వుడ్ డినై దెమ్? కానీ చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదు, ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటున్నారని మీ కాంగ్రెస్ పార్టీలోనే. అరే మా పార్టీలో మేము మా వాళ్ళు అంటున్నాను, మా వాళ్ళు అనేది అంటే కొంచెం ఏదో ఎక్కడైనా బాధతో ఎవరన్నా అని ఉంటారు. కానీ జీవన్ రెడ్డి స్పష్టంగా అనిపిస్తారు, ఢిల్లీకి వెళ్ళాడు జీవన్ రెడ్డి, అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. ఏం లేదు, అందరం కలిసి పనిచేస్తామని ఆయన కూడా ఇప్పుడు చెప్పిండ్రు. అంటే ఒకంత ఆయనకు బాధ కలిగింది, అంటే ఆయన అక్కడ ఓడిపోయిండ్రు, ఆయన మీద గెలిచిన ఆయన మళ్ళీ తీసుకొచ్చుకున్నారు అని ఒక మాట. ఏంటంటే తనకు చెప్పలేదని ఒకటి, ఎట్లా తీసుకుంటారని ఒకటి. బట్ తప్పదు కదా, ఇప్పుడు అధికారంలోకి ఊరికేనే రాము కదా. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళే కాదు కదా, రాబోయే రోజులలో కూడా ఒక సుస్థిర పాలన అందించాలన్నప్పుడు వి నీడ్ దట్ నంబర్.
సో ఎక్కడైనా గెలుపు అవకాశాలు ఉన్నప్పుడు, గెలిచే వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాము. వస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో పెట్టడానికి ఏదో అంటారు కదా, తలుపులు మూసుకొని లక్ష్మీదేవి రంగ తడకడ్డం వేసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళు వచ్చి పనిచేస్తాం మీకు అన్నప్పుడు బలం అవుతారు అనుకున్నప్పుడు నేరుగా రాజీనామా చేసి రమ్మనొచ్చు కదా ఎమ్మెల్యేలని. మీరు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి మా పార్టీలో చేరనని చెప్పి మరి వీళ్ళందరిని ఎట్లా తీసుకున్నారట అప్పుడు వాళ్ళు? ఇప్పుడు అనే మాట్లాడేటోళ్ళు వాళ్ళందరూ 2 దఫాలుగా చెప్పిన కదా నంబరు, అంతమందిని ఎట్లా తీసుకున్నారు? మరి అప్పుడు ఎట్లా తీసుకున్నారు? రాజీనామా ఎందుకో చేయమని లేదు అప్పుడు. సో మేము అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్లో మేము ప్రతిపక్షంలో ఉండి మేము బాగా కొట్లాడినాం. అరే ఎట్లా ఎందుకు తీసుకోబోతున్నాం, సంతలో గొర్రెలను బర్రెలను తీసుకుపోయినట్టు అదేంది బెదిరించిండ్రు వాళ్ళు, ఇంకా ప్రలోభ పెట్టిండ్రు, రకరకాలుగా తీసుకుపోయిన వాళ్ళు. మేము అట్లే మేము ధైర్యంగా చేస్తామంటే మేము వెళ్తలేం కదా, మేము వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి పోయి మేము రండి మా దగ్గర మాకు ప్రాబ్లం ఉంది అని ఏం చెప్తలేం కదా. వీ హ్యావ్ క్లియర్ నంబరు, మేము ముందుకు వెళ్తా ఉన్నాము, పరిపాలన మీదనే దృష్టి కేంద్రీకరించినాము, ఖచ్చితంగా మేము చేయాల్సిన పనులు ఉన్నాయి, 6 గ్యారంటీలతో ముందుకు వచ్చినాము, అవి అమలు చేసే దిశగా మేము పోతా ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని మెచ్చి సరే కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది, కాంగ్రెస్ పాలనే బాగుందని వాళ్ళు వస్తూ ఉంటే మేమెందుకు ఆపుతాము అంటున్నా. లెట్ దెమ్ కమ్, మంచిగా ఉండనియండి, ప్రజలతో మంచిగా కలిసి మాతో కలిసి పనిచేయండి చక్కని. బీఆర్ఎస్ నాయకులు మీ పార్టీలో ఇప్పటికి 5 మంది ఎమ్మెల్యేలు చేరారు బీఆర్ఎస్ నుంచి. 5 మంది పైన దాదాపు 2 పైన ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మిగతా వారి పైన ఫిర్యాదు చేయడానికి వస్తే స్పీకర్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, దీని వెనకాల కూడా రాజకీయ దురుద్దేశం ఉందని చెప్తున్నారు. నిజంగా కావాలని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారా? మరి వీళ్ళు ఆలోచించుకోవాలి. 2015లో ఏం జరిగింది, తర్వాత 19లో ఏం జరిగింది, అంటే 18 ఎలక్షన్ అయిపోగానే 19లో ఏం జరిగింది, 2014లో వాళ్ళ అధికారం రాగానే 15లో ఏం జరిగింది. అంటే ఫిరాయింపులు చేస్తారు వాళ్ళు, అన్ని చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేస్తారు. మరి మాకెందుకు స్పీకర్ అపాయింట్మెంట్? అప్పుడు ఎన్నిసార్లు ఇచ్చిండ్రు మాకు అవకాశం, ఎంత టైం ఇచ్చిండ్రు మాకు? మరి మేము అడగలేము ఇవన్నీ. సో ఏదో వాళ్ళు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి అనే ధోరణి బంద్ చేయాలి. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తారు, ఎందుకు ఇయ్యారు? మీరు చక్కగా కంప్లైంట్ చేసుకోండి. ద డిసిషన్, హిస్ డిసిషన్ విల్ బీ ద ఫైనల్ డిసిషన్. మేము దానికి కట్టుబడి ఉంటాము, ఆయన ఏది చెప్తే అది మేము ఆల్సో అగ్రీ చేస్తాం. సో దానికి పెద్ద రాద్ధాంతం చేసుకుంటా అట్లా చేస్తాం అందులో ఏమీ లేదు. వాళ్ళకి తెలుసు అది వీగిపోతుంది, సాగిపోతుంది అని తెలుసు. వాళ్ళకి తెలిసి కాపాడుకోవడానికి పోంగా మిగిలిన వాళ్ళన్నా సరే ఉండాలి. రేపు పొద్దుటి నాడు మళ్ళీ ఎలక్షన్, స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఈ అన్నిట్లలో పోతే ఇంకా కొలాప్స్ అయిపోతుంది, పార్టీ జీరో. కానీ బీఆర్ఎస్ చేస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళపైన వేటు వేశారు. ఇదే కాంగ్రెస్ అంటే హిమాచల్ ప్రదేశ్లో 7 ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోటేస్తే 7 పైన అనర్హత వేటు వేశారు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తే ఆ ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని పట్టుబడుతున్నారు. ఆ హక్కు మాకు లేదా? తెలంగాణలో కూడా అదే జరుగుతోంది కదా అని బీఆర్ఎస్ అంటుంది. అదే జరిగితే ఒకవేళ అదే అనర్హత వేటేస్తే చెప్పిన కదా ఇందాక, లెట్ దెమ్ టేక్ ద డిసిషన్, మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం కదా. ఏమవుతుందో జరిగితే అది కూడా చూస్తామంటున్నాం కదా. అంటే నీకు ఇక్కడ జరగలేదు కదా గతంలో, నువ్వు ఇన్నిసార్లు తీసుకుపోయినా సరే నువ్వు ఎవరి మీద వేయలేదు కదా, ఎందుకు అట్లా తీసుకున్నావు? మేమేం ఆ రోజు అడిగితే మాకేమో ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడన్నా ఎన్ని రోడ్ల మీదకి వచ్చినాం కదండి, పోరాటాలు చేసినాం కదా మేము. మరి ఆ రోజు ఎందుకు కినుక వహించిండు, సైలెంట్గా ఉన్నాడు? ఈరోజు వచ్చి అది చేస్తాం. నేను అదే చెప్తా ఉన్నా, మీరు పోండి, స్పీకర్ కంప్లైంట్ చేసుకోండి, అప్రోచ్ ద కోర్ట్స్, ద లా ఈజ్ ద అల్టిమేట్ థింగ్, లాస్ట్కి లెట్ ద డిసిషన్ కమ్ అవుట్. దానికి మేము కట్టుబడి ఉంటాం అంటున్నా. ఏదైనా తీసుకోండి డిసిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది తీర్పు కట్టుబడి ఉంటామని చెప్తా ఉన్నాం. దానికి ఎందుకో గగ్గోలు పెట్టుడు ఎందుకు, ఇదంతా గొలగొల చేయడం ఎందుకు, అదే అంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఇట్లా అంటే రాజకీయ పార్టీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి నాయకుడు వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని ఒక చర్చ ఉంది. దీనిపైన మీరేం మాట్లాడతారు? అదే దీనికి అసలు ఇట్లాంటి దానికి అంటే యాజ్ ఎ పర్సన్ గా మాట్లాడితేనే, ఎందుకంటే నేను కాంగ్రెస్ ఇండియా కూటమి తీసుకొచ్చే మేనిఫెస్టోలో పాంచినాయి దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ ఫిరాయింపులు చాలా చెప్పినాం, మాకు అధికారమే ఇవ్వలే కదా. సరే పాంచినాయి చెప్పినాము, మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిన, ఈ నుంచి మణిపాల్ నుంచి ముంబై దాకా నడిచిండు, ఇంత చేసి వాళ్ళన్ని రకాల వర్గాల పీపుల్ని అంతా కలిసినప్పుడు కూడా మాకు వచ్చింది చూసిండ్రు కదా మీరు. మరి ప్రజలు తీర్పు ఇవ్వలేదా, లేకపోతే ఈవీఎంస్ తీర్పు చెప్పినాయా, లేకపోతే మోడీ అనే మతతత్వ పార్టీని వీళ్ళు నమ్ముకున్నారా? ఏదో జరిగింది, అది గతం కథ. నేను అనేది ఎప్పటికైనా సరే మీరు 2 రకాలుగా నన్ను అడిగితే యాజ్ ఏ పర్సన్గా చెప్పమంటేనేమో ఈ జరుగుతున్నది చూస్తుంటే చీ అనిపిస్తుంది. అది ఎప్పుడైనా సరే, అప్పుడైనా ఇప్పుడు జరిగిన ఎప్పుడైనా సరే అనిపిస్తుంది. బట్ నేను యాజ్ ఏ కాంగ్రెస్ పర్సన్గా మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే నువ్వు అంత చేసినావు కదా, మళ్ళీ నీకెక్కడిది నైతికత అని వాళ్ళు తిట్టాలనిపిస్తుంది. అంతే కదా, కేసీఆర్ చేసింది ఏంది, మళ్ళీ తను చేస్తేనేమో ఏదన్నట్టుగా మళ్ళీ నా నోటి నుంచి బూతులు వస్తాయి, నాకు పలికియకండి ప్లీజ్. సో అట్లా అందుకనే ఎప్పుడైనా సరే వాళ్ళే ఈ జాతర మీరు ఏదైతే ఉన్నారో చూడు, జంపింగ్ల జాతర అన్నారు కదా, ఆ జాతర మొదలైంది అప్పుడే 2014 మొదలైంది. సో దానికి కొనసాగింపే ఇది, అంతే తప్ప మేమేం మొదలు పెట్టలే కదా, మేము ఇన్వెంట్ చేయలే కదా దాన్ని, మేము నేదర్ ఇన్వెంటెడ్ కవర్డ్.
సో ఆయనకే ఉన్నాయి అవన్నీ కూడా ఆయనే చేసి మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు లాగుతున్నారు మేడం బీఆర్ఎస్ నుంచి? మేమేం లాగుతలేము, వచ్చే వాళ్ళకు వెల్కమ్ చెప్తున్నాం అంతే. మీ అంతలా మేము ఆల్రెడీ 20 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు, టీఆర్ఎస్ ఎల్పీని మీ కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతవరకు నిజం ఇది? నేను మళ్ళా కూడా అదే చెప్తా ఉన్నా, వాళ్ళంతా వాళ్ళు వస్తే వద్దనేది లేదు, మేము పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి రండి రండి అని రమ్మనేది లేదు. ఎందుకంటే ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చిండ్రు, దాన్ని గౌరవిస్తున్నాం, మంచిగా చేస్తూ ఉన్నాం. ప్రజలకు కోసం మంచి చేయడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ మేమందరం కూడా కష్టపడతా ఉన్నాము. సో వీ డోంట్ నీడ్ ఫర్దర్. బట్ వాళ్ళంతా వాళ్ళు మేము వస్తాము, మాకు ఇక్కడ లేదు ఇంకా అవకాశము, ప్రజలకు సేవ చేసే భాగ్యం మేము కోల్పోతున్నాం, ఇక మా పార్టీ ఉండట్లేదు అని వాళ్ళంతా వాళ్ళు వస్తే ఇంకా మేము ఏం చేయలేం కదా. అదే సైడ్ మనం వద్దంటే ఇంకో తలుపులు తెరుచుకుంటాయి కదా. సో అందుకని చెప్పి అంటే తెలంగాణలో బీజేపీ బలపడడానికి ట్రై చేస్తుంది, మీరు తొందరగా మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కోకపోతే బీజేపీలో చేరిపోతారనే భయం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి? అది భయం కాదు, దట్స్ ఫ్యాక్ట్ కూడా. భయం అనేది ఉండాలి ఎవరికైనా సరే. నేను ముందే చెప్పిన, ఇట్స్ నంబర్ అంతే. రాజకీయం చేయడం అనే పాలిటిక్స్ అనేది నెంబర్ గేమ్. సో నీకు సంఖ్యాబలం అంతే, నీకెంత ఉంటారు నాకెంత ఉంటారు, నేనా నువ్వు అనేదే ఉంటుంది. సో ఇప్పుడు మాకు కూడా బీఆర్ఎస్ పోవాలని ఎందుకు ఉంటుందండి? మేము కనుక ఖతం చేయాలనుకుంటే ఎప్పుడో అయిపోయేది. సో వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ను ఖతం చేయాలి అని చెప్పి, అండర్స్టాండింగ్లో పనిచేసింది వాళ్ళు. 10 ఏళ్ళు మంచిగా రాసుకో పూసుక తిరిగి అండర్స్టాండింగ్లు ఉన్నది వాళ్ళు, కాంగ్రెస్ను చంపాలి అనే ఉద్దేశంతో. మేము కనుక బీఆర్ఎస్ను ఖతం చేయాలనుకుంటే 2 నిమిషాలు పట్టకపోయేది, మొన్ననే అయిపోయేది. బట్ మాకు ఉంటేనే నయం కదా, ఒకడు పక్కన ఉండాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఊర్లలో స్టేజ్ డ్రామాలు చూస్తారు కదా మీరు, భాగవతాల ఆటలు ఎట్లాంటివి అంటుంటారు. ఖచ్చితంగా 2 క్యారెక్టర్లు వచ్చే కన్నా ముందు ఇంటర్మీడియట్ టైంలో ఆ టైంలో వీళ్ళు వస్తారు, ఎవరు జోకర్స్ వస్తారు, వచ్చి బుడ్రకార అంటారు. వాళ్ళు ఒకటి టైంపాస్ చేయడానికి వాళ్ళు వచ్చి టైంపాస్ చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఉంటేనే మాకు నయం ఉండని, అట్లా మేమేం కిల్ చేయాలనుకోవట్లేదు. బట్ వాళ్ళు వస్తే మేము వద్దనేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ నుంచి థ్రెట్ ఉంది అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ నుంచి ఉంది అనుకుంటున్నారా? ఎవరి నుంచి థ్రెట్ లేదు ఇప్పుడు మాకైతే. నేను చెప్పిన కదా, మంచి స్పష్టమైన మెజారిటీతో ఉన్నాం, స్పష్టంగా ఉన్నాయి. మేము చేయాలనుకున్న విధి విధానాల మీద కూడా అన్నింటి మీద చక్కటి అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి గారు 17 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు ఆయన. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఏదైనా సరే చెప్పిందే చేసినాము, మేము చెప్పిందే చేసినాం, చేసిందే చెప్పినాం. సో అట్లా అన్ని రకాలుగా బాగా ఉన్నాము. మాకు ఎవరంటే ఏమి భయం లేదు, సుస్థిరంగానే ఉంటాము, ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని. ఇప్పుడే కాదు, ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు అయినా సరే తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెసే ఉంటుంది, అది మాత్రం చెప్పగలుగుతాం. అంటే ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మేడం, ఒక పార్టీ ఒక రాష్ట్రంలో కానీ ఎన్నికల్లో ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇతర పార్టీ రెండో పార్టీ ఓడిపోయిన పార్టీని పూర్తిగా నేలమట్టం చేసే విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? అదే చెప్తున్నాం, మేము నేలమట్టం చేస్తలేము, చేయొద్దు అనుకున్నాం కూడా, చేయం కూడా. మాకు ఉండాలనే చెప్తా ఉన్నాం, పార్టీలు ఉండాలి, వాళ్ళు లెట్ దెమ్ బీ దేర్. మంచి ప్రతిపక్షంలో ఉండమని చెప్తున్నాం, సలహాలు ఇవ్వమంటున్నాం, ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వండి అంటున్నాము, చక్కటి పాత్ర వహించమంటున్నాము. ధర్నా చౌక్ మీరు ఎత్తేసిండ్రు, మేము పునరుద్ధరించినాము, అక్కడ పోయి ధర్నాలు చేయమని చెప్తా ఉన్నాము, ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేయమని చెప్తున్నాము. మేము ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉంటే దాన్ని మాకు అడ్వైజ్ చేయమని చెప్తున్నాము. సో ఇంకా అంతకన్నా మంచిగా మేము కిల్ చేస్తలేము కదా. అట్లా గతంలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలంతా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని అడుగుతున్నారు, చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? వస్తాము అంటే వద్దను అని ఇప్పుడే చెప్పినాం కదా. వాళ్ళు గర్వాపసి అనుకొని పేరు పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా పేరు పెట్టుకుంటారా, మేము గతంలో కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ అని అంటారా, సరే మధ్యలో కేసీఆర్ నా మాటలు నమ్మి మోసపోయినాం అనుకొని వస్తారా, వాళ్ళు ఎట్లనన్నా సరే వాళ్ళు వస్తే వద్దనేది లేదు, మేము పోయి రండి అని పిలిచేది లేదు అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం పట్టుకుంది అనేది పెద్ద భయం అనేది అస్సలే లేదు, చెప్పినాం కదా. భయపడాలనుకుంటే ఆయన ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినరు, అదే రేవంత్ రెడ్డి గారిని కానీ, ఇదే కాంగ్రెస్ పార్టీని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ ఎన్ని భయాలు పెట్టినరు చూడండి మీరు. ఆయన కనీసం ఆయన బిడ్డ పెళ్ళికి ఆయన ఇంట్లో లేని పరిస్థితి చేసిండ్రు. భయపడేటోడైతే ఎప్పుడో బిస్తర్ చుట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండే, పిల్ల పెళ్ళి చేసి వెళ్ళిపోతుండే. అట్లాంటిది భయం ఎరగడు, వెన్ను చూపడు, అది కాబట్టే ఇవాళ నిలబడి అనుకున్నామా ఎవరమన్నా వెళ్తారా రేపు? ఒకవేళ వీళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సి వచ్చి మళ్ళీ ఉప ఎన్నిక వెళ్ళాల్సి వస్తే వెళ్తారా మీరు? డెఫినెట్గా ఎస్. తీర్పు అది అంతిమంగా నేను చెప్పినా కదా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అదే చేయాలి అనుకున్నప్పుడు ఎస్ వెళ్తాం ఎలక్షన్కి, తప్పే ఉందల్లా. అప్పుడు నిరూపించుకుంటాం. ఎట్లా మమ్మల్ని మెచ్చే కదా జనాలు మమ్మల్ని హక్కులో చేర్చుకున్నారు, మళ్ళీసారి ఇంకా వస్తుంది, అఫీషియల్గానే వస్తుంది పట్టుకుని. సో పార్టీ ఫిరాయింపుల వెనక మీకైతే రాజకీయ దురుద్దేశం లేదంటారు? అస్సలు ఎలాంటి దురుద్దేశం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అండ్ ఓన్లీ పాలన మీదనే దృష్టి పెడుతున్నారు, ఓన్లీ పరిపాలన మీదనే. ఉద్యోగాలు ఇచ్చే పని ఉంది మాకు ఇప్పుడు కొత్తగా మళ్ళా. తర్వాత ఇప్పుడు నిన్ననే టీచర్స్ది మీరు ఇట్లాంటివి పొగడరు, ఉంటే అవి మాత్రం అడుగుతూ ఉంటారు. అప్పటి నుంచి పైకి కిందికి చేసి నేను ఎక్కడ దొరుకుతానేమో అదే అడుగుతారు. మరి పిఆర్సీలు 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఎరియర్స్ ఇప్పుడు పడుతున్నాయి, మేము వేస్తూ ఉన్నాం. పదోన్నతులు ఇచ్చినాము,
కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం. దీన్ని ఎందుకు పోగొడరు, దీన్ని ఎందుకు అప్లాస్ చేయరు, వెరీ గుడ్ అని రేవంత్ రెడ్డి వెరీ గుడ్ అనే చోట అంటున్నాం మేము. వెరీ గుడ్ అనుకున్నా ఏమనట్లేదు కదా. సో అట్లా సో ఖచ్చితంగా చేసే తీరుతామన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. అది విషయం మొత్తానికైతే తెలంగాణలో పార్టీల జంపు జిలానీల వెనుక కానీ జంపింగ్ల జాతర వెనుక కానీ ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు, మేము బలంగానే ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎంతో విశ్వాసంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.